మనం బాగా కష్టపడి రూపాయి రూపాయి సంపాదిస్తాం. కానీ రోజు రోజుకి దాని వాల్యూ అనేది తగ్గిపోతుంది. దానికి కారణం ఇన్ఫ్లేషన్. అసలు మనీ వాల్యూ ఎందుకు తగ్గుతుంది అనే ముందు మనీ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. మనీ లేని టైంలో మనకి బాటా సిస్టమ్ అనేది ఉండేది. సపోజ్ నాకు ఒక కేజీ బియ్యం కావాలంటే దానికి బదులుగా నేను ఒక కేజీ పొటాటోస్ ఇవ్వగలను. కానీ ప్రాబ్లం ఏంటంటే నేను ఇప్పుడు నా కేజీ పొటాటోస్ తీసుకుని కేజీ బియ్యం ఇచ్చే వాళ్ళని వెతుక్కోవాలి. అండ్ ఆ కేజీ బియ్యం అండ్ కేజీ పొటాటో సేమ్ వాల్యూ కాదు. ఇదంతా చాలా ఇన్ఎఫిషియంట్ వే. అందుకే మనీని ఇంట్రొడ్యూస్ చేశారు. మనీ వల్ల 3 యూసెస్ ఉన్నాయి. ఫస్ట్, యూనివర్సలీ యాక్సెప్టెడ్. అందరూ యాక్సెప్ట్ చేస్తారు. ముందులాగా ఎవరు పొటాటోస్ తీసుకొని బియ్యం ఇస్తారని వెతుక్కోవాల్సిన పని లేదు నాకు. సెకండ్, మెజర్ ఆఫ్ వాల్యూ. ప్రతి వస్తువుకి ఒక వాల్యూ ఉంటుంది. లైక్ మొబైల్కి 20K అని, పొటాటోస్కి 40 రూపీస్ అని అలా. థర్డ్, స్టోర్ ఆఫ్ వాల్యూ. ఇప్పుడు దాచుకుని ఫ్యూచర్లో నేను వాడుకోవచ్చు. ముందులాగా పొటాటోస్ అవి అయితే పాడైపోతాయి. కాకపోతే అలా దాచుకొని ఫ్యూచర్లో యూస్ చేసుకుందాం అనుకుంటే ఇన్ఫ్లేషన్ అనేది వస్తుంది. ఇన్ఫ్లేషన్ ఏంటంటే వస్తువుల ధరలనే పెరిగిపోతాయి. సో సేమ్ మనీకి మనం తక్కువ వస్తువులు కొంటాం. లైక్ ఇది వరకు లీటర్ పాలు 50 రూపీస్ కొంటే ఇప్పుడు అదే సేమ్ లీటర్ పాలు 70కి కొంటున్నాం. ఇన్ఫ్లేషన్ ఎందుకు వస్తుందంటే ఫస్ట్, డిమాండ్ పుల్. అంటే ఇప్పుడు అందరి దగ్గర మనీ ఉంటుంది, సో సప్లై చేసే వాళ్ళు తక్కువ, సో ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సెకండ్, కాస్ట్ పుష్. రా మెటీరియల్స్, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఇవన్నీ పెరగడం వల్ల ప్రైస్ అనేది పెరిగింది. థర్డ్, మనీ సప్లై. సెంట్రల్ బ్యాంక్ అనేది ఎక్కువ మనీని ప్రింట్ చేస్తే అది ఎక్కువ సర్క్యులేషన్లోకి రావడం వల్ల దాని ప్రైస్ అనేది పెరిగిపోతుంది. రూపీ అనే వాల్యూ తగ్గుతుంది మనకి. ఇప్పుడు ఈ ఇన్ఫ్లేషన్ ఎక్కడ బాగా ఎఫెక్ట్ అవుతుందంటే సపోజ్ మనం ఒక 100 రూపాయలు సంపాదించి బ్యాంకులో వేసాం. బ్యాంక్ వాడు మనకి 3 రూపాయలు వడ్డీ ఇస్తాడు. అంటే ఆ 100 కాస్త 103 రూపీస్ అయింది. కానీ ఇన్ఫ్లేషన్ అనేది 6% ఉంటే సేమ్ 100 విలువ చేసే ఒక వస్తువు 106 పెట్టి మనం కొనాలి. సో బ్యాంక్ వాడు ఇచ్చిన 3 రూపాయలు కాకుండా ఎక్స్ట్రా 3 రూపాయలు మనం ఖర్చు చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ మనం 3 రూపీస్ లాస్ చేస్తున్నాం. సో ఇన్ఫ్లేషన్ని బీట్ చేయాలి అంటే స్టాక్స్ కానీ, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్ ఇలాంటి వాటిలో మనం ఇన్వెస్ట్ చేయాలన్నమాట. ఇక్కడ ఇన్ఫ్లేషన్ కన్నా కొంచెం బెటర్ రిజల్ట్స్ మనకి వస్తాయి.